హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే మార్నింగ్ నమాజ్ అయిపోయిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే ఎందుకో మీ అందరితో ఈ వీడియో షేర్ చేయాలనిపించిందండి. ఇదైతే 1.5 ఇయర్ ముందండి. ఇది మా వారి హెల్త్ బాగున్నప్పుడు ప్రతి సంవత్సరం మమ్మల్ని అయితే ప్రతి సంవత్సరం టూర్కి అని తీసుకొని వెళ్ళేవారు. మేమందరం ఫ్యామిలీతో కలిసి కనీసం ఒక 13 మంది అంటే ఒక టెంపో సరిపోయే మంది మేమందరం హ్యాపీగా ఒక 10 డేస్ అయితే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. అప్పుడైతే నాకు అసలు ఏమంతగా అనిపించలేదు. కానీ ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ మా వారి హెల్త్ మొత్తం రికవర్ అయిపోవాలి, మళ్ళీ ఎప్పుడు వెళ్తాము ఇలాగా అనిపించింది. ఇప్పుడైతే వెళ్తాం కానీ ఇంతకుముందు అంత హ్యాపీనెస్ అనేది ఇప్పుడు లేదండి. ఎందుకంటే అప్పుడైతే ఆయనే అందరినీ గైడెన్స్ చేసి తీసుకొని వెళ్ళి అన్ని ప్లేసెస్ అన్నీ తిరిగి చాలా ఓపికగా అందరికీ చూపించేదండి. మా వాళ్ళైతే చాలా మంది అయితే వెళ్ళలేరని చెప్పి ఆయనే తీసుకొని వెళ్ళి దగ్గర ఉండి అందరికీ చూపించేది. ఇవన్నీ ప్లేసెస్ అన్నీ చూపించేది, దర్గాలన్నీ చూపించేది, గుళ్ళకి అన్నీ తీసుకొని వెళ్ళేదండి. కానీ ఇదే నెలలో ఆయనకి హెల్త్ అనేది ప్రాబ్లం వచ్చింది. ఎందుకంటే ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల ఆయనకి క్లాట్ అనేది ఎక్కువగా వచ్చేసింది. ఇప్పుడు 1 ఇయర్ నుంచి ఇప్పుడైతే 80% వరకు రికవర్ అయ్యారండి భగవంతుడి దయ వల్ల. ఇంకా 20% అనేది ఉంది. ఆ 20% చాలా లేట్ అవుతూ ఉందండి. ఎందుకంటే మీరు కానీ ఎండలో ఎక్కువగా తిరగకండి. ఎండలో తిరిగినా కానీ బైక్లో వెళ్ళేటప్పుడు హెల్మెట్ అనేది పెట్టుకోండి. మా వారైతే నా మాట వినేది కాదు. హెల్మెట్ పెట్టుకుని వెళ్ళమంటే అసలు వెళ్ళేది కాదు. మా అబ్బాయి అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదైనా మన ఆరోగ్యం బాగుంటేనేనండి అన్నీ డబ్బులు సంపాదించుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ ఆరోగ్యం బాగుండాలి. ముఖ్యంగా అయితే మేమైతే 15 ఇయర్స్ నుంచి ఇలా ప్రతి ఇయర్ అయితే వెళ్ళేదండి. అప్పుడే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నాను. అప్పుడైతే మా వారికి అంతగా ఇవన్నీ ఎందుకు అని చెప్పేది. కానీ ఇప్పుడైతే నా బాధలు నా సంతోషాలన్నీ మీతో షేర్ చేసుకోవాలని సగం నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టానండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి.